ఓకే వీడియో స్టార్ట్ అవుతుందా? డ్రెస్ కూడా బాగుంది. మరి టేకింగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఓకేనా 3/4 పెట్టుకో. 3/4 పెట్టుకో. ఓకే బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకో. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్, యూ క్యారీ ఆన్ సార్. రెడీ. ఓకేనా. హాయ్ మా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో OBS స్టూడియో యాప్ యూజ్ చేసి ఆల్రెడీ రికార్డ్ అయినటువంటి వీడియోని, అంటే ప్రీ రికార్డెడ్ వీడియోని OBS స్టూడియో ద్వారా ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్లో లైవ్ ఎలా ఇవ్వాలి, అంటే మనం ఫిజికల్గా మన కెమెరా ముందు లేకపోయినా సరే లైవ్ ఎలా ఇవ్వాలి అనే దాని గురించి అయితే చూసాము. ఈ వీడియోలో ఏంటంటే మీ మొబైల్ ద్వారా, ఓకేనా, అర్థమవుతుంది కదా, మీకు ఎటువంటి ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అవసరం లేదు. సో మీ మొబైల్ ద్వారానే మీరైతే ఆల్రెడీ రికార్డ్ అయినటువంటి వీడియోని మీరు లైవ్ అయితే ఇవ్వచ్చు అనమాట. సో అది ఎలా ఏంటి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ప్లే స్టోర్ నుంచి లైవ్ నో అనే యాప్ని ఇన్స్టాల్ చేయండి. నేను యాప్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో ఇక్కడ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ నెక్స్ట్ అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. ఈ పర్మిషన్స్ అయితే ఎలో చేయాలి. ఎలో చేసిన తర్వాత ఇక్కడ యూట్యూబ్ మీద అయితే క్లిక్ చేయండి. యూట్యూబ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సైన్ ఇన్ అయితే అవ్వాలి. అంటే మన జీమెయిల్ అకౌంట్, అంటే యూట్యూబ్ లింక్ అయినటువంటి జీమెయిల్ ఐడి పాస్వర్డ్తో సైన్ ఇన్ అయితే మనకి మళ్ళీ యాప్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట. అప్కమింగ్ స్ట్రీమ్లో ఏమన్నా షెడ్యూల్ చేసినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది, లేదంటే కింద ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేసి మీరైతే షెడ్యూల్ చేసుకోవచ్చు లైవ్. సో ఇక్కడ టైటిల్ అయితే ఇవ్వండి. టైటిల్ తర్వాత డిస్క్రిప్షన్ ఇవ్వండి. అంటే మీరు యూట్యూబ్ నుంచి లైవ్ ఇచ్చేటప్పుడు ఎలా అయితే SEO ఇస్తారో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఇవ్వండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టడం లేదు, ఒక లైక్ అయితే కొట్టండి. ఎందుకంటే మీరు లైక్ కొట్టడం వల్ల ఇలాంటి వీడియోస్ కోసం యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకైతే మన వీడియో షేర్ అవుతుంది. కస్టమ్ థంబ్నైల్ ఎనేబుల్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీ వీడియోకి సంబంధించిన, అంటే లైవ్ వీడియోకి సంబంధించినటువంటి ఒక థంబ్నైల్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీ గ్యాలరీలో ఏదన్నా థంబ్నైల్ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ షెడ్యూల్, అంటే ఇప్పుడు కాదు, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఆగిన తర్వాత అనుకుంటే మీరు షెడ్యూల్ అయితే చేయండి. సో ఇక్కడ డేటు టైము సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ పబ్లిక్, ప్రైవేట్, అన్లిస్టెడ్ అని ఉంటుంది. సో నేనైతే ప్రజెంట్ ఇప్పుడు అన్లిస్టెడ్ అనే పెడుతున్నాను, టెస్టింగ్ కదా. నెక్స్ట్ క్రియేట్ పైన ట్యాప్ చేస్తే షెడ్యూల్ అయితే క్రియేట్ అవుతుంది. మీరు క్రియేట్ చేసిన షెడ్యూల్ని అయితే మీ యూట్యూబ్ స్టూడియోలో, అంటే మీ మొబైల్లో కాకుండా మీ బ్రౌజర్లో స్టూడియో అయితే ఓపెన్ చేయండి. యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ అప్కమింగ్ షెడ్యూల్ అయితే మీకు కనిపిస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ కూడా మీరు SEO అయితే క్లియర్గా యాడ్ చేసుకోవచ్చు. అంటే వీడియో ట్యాగ్స్ కానీ, హ్యాష్ ట్యాగ్స్ కానీ, టైటిల్ కానీ, డిస్క్రిప్షన్ కానీ, సో ఇవన్నీ క్లియర్గా అయితే మీరు ఇక్కడ నుంచి ఇచ్చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఛానల్ మోనిటైజేషన్ కనుక అయ్యి ఉంటే ఇక్కడ యాడ్స్ అనేది, రెవెన్యూ అనేది ఆన్లో ఉంచుకోవాలా వద్దనేది కూడా మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి యాప్లో అయితే వీడియో ట్యాగ్స్ ఉండదు, కానీ మనం ఇక్కడైతే వీడియో ట్యాగ్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వీడియో ట్యాగ్స్లో మీరు లైవ్ దేనికి సంబంధించి ఇస్తున్నారు, అంటే మనకి యూట్యూబ్ సెర్చ్లో మీ లైవ్ రావాలంటే వీడియో ట్యాగ్స్ అయితే ఇస్తాం కదా, సో అక్కడ కంప్లీట్గా అయితే ఇవ్వండి, దేనికి సంబంధించిన లైవ్ అనేది ఇవ్వండి. ఈ లైవ్కి SEO కంప్లీట్గా ఇచ్చినట్లయితే పైన మీకు సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దానిపైన అయితే క్లిక్ చేసి సేవ్ చేసేయండి. నెక్స్ట్ లైవ్ నౌ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ షెడ్యూల్లో మీ షెడ్యూల్ కనిపిస్తుంది కదా, సో దానిపైన అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ స్ట్రీమ్ కెమెరా అంటే డైరెక్ట్ లైవ్ కెమెరాతో లైవ్ ఇవ్వడానికి, స్క్రీన్ బ్రాడ్కాస్ట్ అంటే స్క్రీన్ రికార్డింగ్ చేసి లైవ్ చూపించడానికి, వీడియో అంటే మన దగ్గర ఆల్రెడీ క్రియేట్ అయినటువంటి వీడియోని అప్లోడ్ చేయడానికి. నెక్స్ట్ కింద వీడియో సెట్టింగ్స్, ల్యాండ్స్కేప్లో ఉన్న పోర్ట్రేటా, లేకపోతే వీడియో క్వాలిటీ ఎలా ఉండాలి, HDనా, ఫుల్ HDనా, లేకపోతే ఎంత రెజల్యూషన్ ఉండాలి, అలాగే FPS ఎంత ఉండాలి అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ షెడ్యూల్ టైం అయింది అనుకున్నప్పుడు ఇక్కడ స్టార్ట్ స్ట్రీమ్ నౌ అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేసి పర్మిషన్స్ అయితే ఎలో చేయండి. అప్పుడు మాత్రం గ్యాలరీ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ వీడియో ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి, ఆల్రెడీ రికార్డ్ అయిన వీడియోని. ఇక్కడ స్టార్ట్ నౌ పైన క్లిక్ చేసినట్లయితే మీకు లైవ్ అనేది స్టార్ట్ అవుతుంది. నెట్వర్క్ అంతా పర్ఫెక్ట్గా ఉంటే మాత్రం ఇక్కడ మీకు కనెక్షన్ సక్సెస్ అని వస్తుంది. సో మీరైతే ఇలాగ లైవ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది నేను వేరే మొబైల్ అయితే లైవ్ చెక్ చేస్తున్నాను. సో ఇక్కడైతే మనకి షెడ్యూల్ ముందే ఓపెన్ అవుతుంది అనమాట, అప్కమింగ్ అని. సో నేను రీఫ్రెష్ చేసిన వెంటనే మనకి ఇక్కడ లైవ్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే మీరు వీడియో ఎంతసేపు అయితే ఉంటుందో అంతసేపు మాత్రమే లైవ్ ఇవ్వాలి. అది అయిపోతే మరి ఇంకొక వీడియో ఫైల్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. లూప్ అయితే ఉండదు, అంటే ప్లే అయిన వీడియోని మళ్ళీ అయితే ప్లే అవ్వదు OBSలో లాగా. ఇంకా కామెంట్ సెక్షన్ కానీ, లేకపోతే ఎంతమంది చూస్తున్నారు, ఎన్ని లైక్స్ వచ్చి చూడాలనుకుంటే మాత్రం ఇంకా వేరే మొబైల్ నుంచి అయితే చూడండి. ఇంకా చాలు, ఇంకా లైవ్ ఎండ్ చేద్దాం అనుకుంటే మాత్రం అక్కడ స్టాప్ అనేది క్లిక్ చేసినట్లయితే మీకు లైవ్ అనేది ఎండ్ అవుతుంది. ఈ యాప్ అనేది ఫ్రీ వర్షన్ కాబట్టి యాడ్స్ అయితే కంపల్సరీగా వస్తుంది. లేదు మాకు యాడ్స్ వద్దు, ప్రీమియం కావాలనుకుంటే పర్ మంత్ 190 రూపీస్, అలాగే పర్ ఇయర్ వచ్చేసి 1100 రూపీస్ అయితే మీరు ప్రీమియం అయితే తీసుకోవచ్చు అనమాట. లేదు బ్రో మేము అమౌంట్ పెట్టము, యాడ్స్ వచ్చినా పర్లేదు, మేము ఇదైతే ఫ్రీగా వాడుకుంటాం అనుకుంటే మాత్రం వన్స్ మీరు స్టార్ట్ స్ట్రీమ్ నౌ మీద క్లిక్ చేస్తే వీ యాడ్ అని వస్తుంది.
సో దానిపైన ట్యాప్ చేసినట్లయితే మీకు ఒక యాడ్ అయితే ప్లే అవుతుంది అనమాట. వన్స్ మీ యాడ్ మొత్తం చూసిన తర్వాత అక్కడ క్లోజ్ చేసేయండి. చేస్తే అప్పుడు మీ గ్యాలరీ ఓపెన్ అయ్యి మీకు లైవ్ స్ట్రీమ్ చేయడానికి అయితే ఎనేబుల్ అవుతుంది. సో చూసారు కదా, మన మొబైల్ నుంచి ఆల్రెడీ రికార్డ్ అయినటువంటి వీడియోని లైవ్ ఎలా ఇవ్వాలి అని. సో ఈ వీడియోకి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మన టెలిగ్రామ్ ఛానల్లో కామెంట్ చేయండి. సో నేను ఎక్కడైతే రెస్పాండ్ అవుతాను అనమాట. ఒకవేళ యాప్ కావాలనుకున్నా కానీ లేకపోతే ఇంకేదైనా ఎనీ డౌట్స్ ఉంటే కనుక మన టెలిగ్రామ్ ఛానల్ అయితే మీరు కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఆ టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి లింక్ నేను కింద డిస్క్రిప్షన్ యాడ్ చేస్తున్నాను. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.